యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత మ్యాసివ్ వేవ్, ఇంత బ్లాక్ బస్టర్ వేవ్ క్రియేట్ చేస్తుందండి. నేను ముందు రోజు నైటు రవి సార్ వాళ్ళ డాటర్కి మోక్ష అందనమాట, సార్ 3 o'clock ఓవర్సీస్ రిపోర్ట్ వస్తుంది, నేను కాల్ చేసి మీకు చెప్తాను అన్నప్పుడు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను. మోక్ష మైట్ బి 9 o'clock 10 o'clock అలా ఆన్ చేస్తానేమో, ఎందుకంటే ఈ సినిమాని టోటాలిటీలో చూసి జనాలు ఏం చెప్తారు అనేది మాత్రం తెలుసుకుంటాను. ఫస్ట్ రీల్ ఎలా ఉంది, సెకండ్ రీల్ ఎలా ఉంది, ఇంటర్వెల్ ఎలా ఉంది, ఆ టెన్షన్ నేను భరించలేను. ఎందుకంటే ఒకటి నమ్మి తీశాను, నేను కొత్తది అవుతుంది అనుకొని తీశాను. కానీ పూర్తి సినిమాని చూసిన తర్వాత అది కొత్తదైందా లేదా అనేది ఆడియన్స్ ఆ టైంలో మాత్రం నేను ఫోన్ ఆన్ చేస్తాను అని చెప్పాను. సో 6 o'clockకి సాయి కుమార్ గారు చేసి లేదు చాలా అద్దరిపోయిందంట ఓవర్సీస్ అయిన తర్వాత ఇంకప్పుడు ఓపెన్ చేస్తుంటే అందరివి చూశాను, సక్సెస్ అని అప్పుడు తెలిసింది. నా ఫీలింగ్ ఏంటంటే నేను చాలా క్వైట్ అయిపోయానండి. ఇది మొత్తం ఇక్కడంతా సునామీలా జరుగుతుంది, ఫోన్లు అవి ఇవి. లాస్ట్ ఒక 6-7 years నుంచి ఏదో ఇరుముడిలో పడిపోయి ఇరుముడి క్యారెక్టర్స్, ఇరుముడి ఎడిటింగ్, డీటెయిల్స్ మిక్సింగ్, ఆల్మోస్ట్ 4-5 రోజులు డీటెయిల్స్ మిక్స్లోనే పడుకున్నాను. ఒక దాన్ని ఏమంటారు, ఒక యుద్ధంలాగా చేశాము అందరం. ఒకసారి దాని రిజల్ట్ ఈ షేర్లు గ్రాసులు అక్కడంత చేసింది అంత చేసింది అని మాట్లాడుతుంటే నాకు నిజంగా భయం వేసింది యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదనమాట. అంటే కొంచెం సేపు ఫోన్ ఆగితే బాగుండు అనే ఫీలింగ్ వచ్చిందనమాట. అంత వైబ్రేషను మొత్తం రియాక్షన్ అంతా. సరే, ఆఫ్టర్ దట్ నాకు అర్థమైంది ఇది ఎంత పెద్ద మ్యాసివ్ సక్సెస్ అనేది. సో ఇప్పుడు కమింగ్ టు 1 by 1 వస్తాను. సో వెరీ బిగినింగ్ ఈరోజు మార్నింగ్ అసలు నవీన్ గారు, మా మైత్రి ప్రొడ్యూసర్ నవీన్ గారు, రవి గారు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, నిన్న సాయంత్రం ఫస్ట్ షోకి రవి గారు నేను వెళ్ళి విమల్లోకి వెళ్ళి సౌండ్ చాలా బాగుంది, ఆ డీటెయిల్ అనిపిస్తుంది, ఇక్కడ ఈ డీటెయిల్ అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా కంటెంట్లోనే ఉన్నాం అనమాట మేము. తర్వాత ఈరోజు మార్నింగ్ నవీన్ గారు కాల్ చేసి, శివ ఏంటి శివ ఈ సినిమా నేను ఎప్పుడు చూడలేదు జీవితంలో, ఏంటి సినిమా ఇక్కడ అంత చేస్తుందంటే అక్కడ ఎంత చేస్తుంది ఇక్కడ ఎంత చేస్తుంది, సోమవారం మార్నింగ్ 25,000 టికెట్స్ అండి శివ 1 hourకి, ఏం చేస్తుంది మన సినిమా అంటే, అప్పుడు నేను మాట చెప్పానండి నవీన్ గారికి, సార్ కొన్ని సినిమాలు అవార్డులు ఇస్తే రెస్పెక్ట్ ఇస్తే కలెక్షన్స్ ఇవ్వవు, కొన్ని సినిమాలు విపరీతమైన కలెక్షన్స్ ఇస్తే కొన్ని రోజుల తర్వాత అది ఏముందిరా రొటీన్ సినిమా, ఫార్మాట్ సినిమా, ఏదో ఆడింది ఆ టైంలో అంటారు. అలా ఉంటుంది కదా, కొన్ని సినిమాలు వెళ్తుంటాయి కమర్షియల్గా కానీ ఒక రెస్పెక్ట్ అంటే ఉండకపోవచ్చు. కానీ సార్ ఈ ఇరుముడి ఏంటంటే ఒక ప్రొడ్యూసర్కి, ఒక డైరెక్టర్కి, ఒక హీరోకి, ఒక డిస్ట్రిబ్యూటర్కి, ఒక ప్రేక్షకుడికి, క్యాంటీన్లో పనిచేసేవాడికి ఒక సినిమా ఒక ప్రపంచానికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది సార్ ఇరుముడి అని చెప్పా. ఇంతకంటే ఏ సినిమా ఇవ్వలేదు సార్ అని. అంటే సినిమాలో చిన్న డైలాగ్ చెప్పినోడు కూడా నేను ఇరుముడికి పనిచేశాను రా అని రెస్పెక్ట్. రవణకి ఏంటంటే సినిమాకి పనిచేసిన హీరోకి ఏంటంటే ఒక వర్క్ సాటిస్ఫాక్షన్, దీని అమ్మ క్యారెక్టర్ ఇది కదా చేశాను అని అతనికి ఒక సాటిస్ఫాక్షన్. ప్రొడ్యూసర్స్కి ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు కాల్ చేసి, సార్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కడుపు నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి అంత హ్యాపీగా ఉన్నాం చెప్తే, అసలు డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్ల చెవుల్లో మేము హ్యాపీగా ఉన్నాం సార్ అని చెప్పే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఆ కళ్ళలో నవీన్ గారి కళ్ళలో ఆనందం చూస్తూ ఉంటే రోజు సాయంత్రం ఫోన్ వచ్చే ఇంటికి అని, సార్ అన్నిసార్లు రాలేను సార్ రెస్ట్ తీసుకుంటా అని చెప్పేవాడు నేను. అంటే చెప్పడానికి, కలెక్షన్లు చెప్పడానికి, ఇక్కడ అలా ఉంది అక్కడ ఎలా ఉందని, సార్ నాకు అంత తల కొంచెం తిరుగుతుంది సార్ ఇవన్నీ వింటుంటే, కొంచెం నేను రిలాక్స్ అవుతాను సార్, కొంచెం దూరంగా ఉంటాను చెప్పేవాడిని. సో అంటే ఏం చెప్తున్నానంటే ఇరుముడి ఏమిచ్చింది అని అంటే, ఒక ఆర్గానిక్గా ఇంత సంతోషాన్ని, ఇంత ప్రొడక్టివిటీని, పనిచేసిన టెక్నీషియన్కి ఒక రెస్పెక్ట్ని ఇవన్నీ ఇచ్చింది. దెన్ కమింగ్ టు లాస్ట్ సినిమా థియేటర్లో ఉంది, ఆ సినిమా తాలూకా ఇంపాక్ట్ ఏంటి, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీకు ఎంత నచ్చింది, మీ ఇంట్లో వాళ్ళకి ఎంత నచ్చింది అనేది మీకు అందరికీ తెలుసు. దాని గురించి నేను స్పెషల్గా మళ్ళీ, ఎందుకంటే దగ్గర మా రవణ్ అందుబాటులో ఉండకపోవడం కాదు కానీ నన్ను ఒక 22-23 ఇంటర్వ్యూలు, సో ఆ ఇంటర్వ్యూలు మొత్తం నా బయోపిక్ లాగా అయిపోయింది అన్న ఆల్మోస్ట్. మా తమ్ముడు కాల్ చేసి, అన్న ఏంటన్నా భోజనం చేస్తుంటే ఊరికే వస్తున్నాడు టీవీలో అన్నాడు మా తమ్ముడు. సో మన పాత్రికేయ మిత్రులు అంత చిత్తకొట్టేశారు నన్ను. మన రాజేష్ ఒక రోజు పెట్టి 22 ఇంటర్వ్యూలు, అసలు గొంతుపోయింది, లోకల్ కార్డ్స్ అయిపోయినాయి. సో నేను ఎక్కువ దాని గురించి నేనేమనుకున్నాను సినిమా గురించి, అవి ఇవి సినిమా గురించి, సినిమా థియేటర్ లోపల ఏముంది, సక్సెస్ మీట్ కాబట్టి జస్ట్ థ్యాంక్స్ చెప్పేసి ముగించేస్తాను. సో కమింగ్ టు ఏదో చెప్దాం అనుకున్నాను తక్కువ మర్చిపోయా. సో చాలామంది ఏంటంటే, సార్ ఇప్పుడు ఇరుముడి ఇంత కలెక్షన్, ఇంత ఇది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి సినిమా చేయబోతున్నారు, ఎవరితో చేయబోతున్నారు అని చెప్పేసి, అంటే అందరికీ ఏమిచ్చిందో చెప్తున్నాను, నాకు పర్టికులర్గా ఇరుముడి ఏమిచ్చిందని చెప్తున్నానండి.
నిన్న ఈవినింగ్ ఒక 4 o'clockకి ర్యాండమ్గా 4-5 లింకులు పంపించారు మా పిఆర్ టీం. అప్పుడు దాకా నేను సరిగ్గా చూడలా. అందులో ఒక పాపని ఒక ఫాదర్లా ఎత్తుకొని ఏడ్చేస్తుంది ఆ పాప. ఎందుకమ్మా, నీకు నేను ఉన్నాను కదా, ఆ పాపలా చెప్పు, నాకు కూడా చెప్పు, నువ్వు ఆ పాపలాగా నీకేం కావాలో అని. అలా 4-5 వీడియోలు చూసేసరికి ఐ బికేమ్ లిటిల్ ఎమోషనల్ అనమాట. ఎమోషనల్ అని సరే ఒక సినిమాతో నేను ఇంతకంటే ఏం చేయగలుగుతాను. ఒక నిన్ను కోరి మజిలీ సినిమాకి నన్ను 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను వాళ్ళ ఇళ్లలోకి తీసుకుంటే ఇరుముడి వాళ్ళ గుండెల్లోకి తీసుకునేలా చేసింది శివ నిర్మణ అనే పేరుని. సో అది ఎప్పుడు నాకు ఒక బాధ్యత గుర్తు చేస్తుంది. ఇంకా ఇరుముడి ఏంటంటే నేను ఒక ట్రై చేశానండి. రవణ లాంటి ఒక మాస్ హీరోని పెట్టుకొని, మీరు సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, నెమ్మదిగా బిగినింగ్లో రవణ క్యారెక్టర్, త్రినాథ్ క్యారెక్టర్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. కానీ మీకు వెళ్ళే కొద్దీ సిచ్యువేషన్స్ అతని చేతిలో లేకుండా పోతాయి. స్లోగా ప్రీ ఇంటర్వెల్కి నేను ఒక ఫిక్స్ అయ్యాను ఏంటంటే ఇక్కడే త్రినాథ్ క్యారెక్టర్ని పడేయాలి అని. ఇక్కడ కానీ త్రినాథ్ క్యారెక్టర్ని పడేయకపోతే సెకండ్ హాఫ్లో అతను సేవ్ చేసుకోవాలనే ఇంటెన్షన్ పెరిగిపోద్ది అని. సో అలాంటి ప్రీ ఇంటర్వెల్ రాసినప్పుడు అండి, అన్న మీరు వాడు కొడితే పడిపోతారని చెప్పా రవణకి. ఎక్కడ కొడతాడా సరే సరే అన్నారు. ఒక హీరో అంత ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత కథ మంచి కథలు రాకుండా ఎందుకుంటాయండి. శివ ఇంటర్వెల్ బ్యాంక్కి నేను కొడితే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అంటే ఇరుముడు లేదండి. ఇంటర్వెల్ బ్యాంక్ నన్ను కొట్టేస్తే, వాడెవడో నాగుల్ లాంటి కొట్టేస్తే పడిపోతే నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారని అడిగితే ఈరోజు ఈ సినిమా లేదు, శివ నిర్వహణకి ఈ పేరు లేదు. సో ఆ గడిలోంచి బయటకు వచ్చి నేనేమంటానంటే, ఇరుముడి నేను ఎంత కష్టపడి రాసినా మా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి మేమందరం 1-10 సార్లు ఎంత జాగ్రత్తగా ఆలోచించుకొని జాగ్రత్తగా సినిమాని చేసినా అండి, సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అసలు నేను ఏం చేస్తున్నానో, అప్పటికప్పుడు నేను చేసే ఇంప్రూవేషన్స్ ఏంటి, ముందేం చేస్తున్నాను, వెనకేం చేస్తాను, ఏం లేదు. శివ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అండి. లుంగి వేస్తే లుంగి వేసుకున్నారు, షర్ట్ ఇస్తే షర్ట్ వేసుకున్నారు. ఆయన ఇప్పుడు పాపం షర్ట్ ఇప్పరు అన్న, ఇది అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్, ఖచ్చితంగా అభ్యక్ష చేసేటప్పుడు షర్ట్ ఇప్పేయాలన్నట్టు. ఇప్పేయాలంటావా శివ? ఇప్పేయాలన్నా. షర్ట్ విప్పాడు, వాట్ నాట్ అండి, అన్నీ చేశారండి, అన్నీ చేశారు సినిమా కోసం. సో నేనేమంటున్నాను, ఈ సినిమా గొప్పతనం ఏంటంటే ఒక హీరో దర్శకుడికి ఇచ్చే స్వతంత్రమే ఈ సినిమా వెనకతలో ఉన్న గొప్పతనం. ఒకసారి కథ చెప్పిన తర్వాత నమ్మితే శివ ఉన్నాడు చూసుకుంటాడు. ఆ ఫైట్లో ఏదో ఉంది కదా, అయ్యప్ప ఉన్నాడు అలాగా శివ ఉన్నాడు చూసుకుంటాడు అనే ఒక స్వతంత్రం ఇచ్చారండి అన్న. అది 100% అది వర్కౌట్ అయింది. అంటే అది లేకపోతే మేము మాత్రం ఏం చేస్తామన్నా, ఇంకా నలిగిపోతాం తప్ప. సో అది ఫస్ట్ సక్సెస్. ఇంకా నేను మా టెక్నీషియన్స్ గురించి, ఈ క్యారెక్టర్లు టెక్నీషియన్స్ గురించి, ఆర్టిస్టుల గురించి లాస్ట్ ఈవెంట్లో చెప్పాను, ముందు ఈవెంట్లో చెప్పాను. కానీ కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయానండి లాస్ట్ ఈవెంట్స్లో. అసలు మొట్టమొదటిసారి మన ప్రొడ్యూసర్ రవి గారు, ఈ కథ ఆయనకి తెలుసు ఫుల్గా, మొత్తం బ్యాక్ అండ్ ఫోర్త్ అన్నీ డిస్కస్ చేసుకుని ఉంటాము. సడన్గా శివ నాకు ఎందుకో ఈ క్యారెక్టర్లో రవణ అదిరిపోతాడు అనిపిస్తుంది అని అన్నప్పుడు ఇమ్మీడియట్గా ఫ్లాష్ ఏం చెప్పారన్న అసలు అంటే ఆయన షర్ట్ లేకుండా ఒకసారి అదంతా ఊహించుకున్నప్పుడు, స్వామిమాల భక్తుడిగా ఊహించుకున్నప్పుడు అదిరిపోయిందని అనుకున్నప్పుడు, అప్పుడు నా జీవితంలోకి ఎంటర్ అయిన ఒక పర్సన్ అండి శ్రీనివాసరాజు అని. బ్రదర్ ప్లీజ్ స్టాండప్. ఒకసారి ఈయన మామూలుగా బయట ప్రపంచానికి, అసలు ప్రపంచానికి కనుక సోషల్ మీడియా ప్రపంచానికి ఎక్కువ తెలిసిన శ్రీనివాసరాజు గారు. ఈయన అసలు రవితేజ గారితో, సార్ శివ నిర్వహణ దగ్గర ఒక కథ ఉందంట, మన మైత్రి రవి గారు చెప్పారు, అదిరిపోయే కథ అంట అని తీసుకెళ్ళి రవితేజ గారి దగ్గర కూర్చోబెట్టి, ప్లీజ్ సిట్, తీసుకెళ్ళి రవితేజ గారితో కూర్చోబెట్టి నేను కథ చెప్తూ ఉన్నప్పుడు బయటకు వచ్చి కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకొని, హీఈస్ ద ఫస్ట్ ఆడియన్ ఫర్ ద ఇరుముడి అండి. బయటికి కళ్ళమ్మని నీళ్ళు పెట్టు అంటే రవణ చాలా బాగుంది శివ అని చెప్పారు, సీన్ మాత్రం ఏడుస్తున్నాడు. నేను ఫస్ట్ టైం నా ఫస్ట్ ఆడియన్ అన్నప్పుడు ఇరుముడికి, ఏంటి ఇంత ఏడుస్తున్నాడు, ఇంకా దానికి రీ రికార్డింగ్ లేదు, ఏం లేదు, ఓకే కథ చెప్తే ఎమోషనల్ అవుతారు నాకు తెలుసు. సారీ ఫస్ట్ ఆడియన్ నవీన్ గారు కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకున్నారు. హీరో గారి దగ్గరికి వెళ్ళే ప్రాసెస్లో శ్రీను పెట్టి బయటకు వచ్చిన తర్వాత చేతులు అవి పట్టేసుకొని, ఏం ట్విస్టులు సార్, ఏం సినిమా తీస్తున్నాను సార్ అది అని చెప్పేసి లోపలికి వెళ్ళి రవితేజ గారితో అన్నారంట, సార్ ఇది మనకు వచ్చింది అది దైవ నిర్ణయం అనే టైప్లో ఈ కథ అని. రవణ్ అనే ఫస్ట్ నుంచి కూడా ఈ కథకు సంబంధించి ఆ ఎక్సైటింగ్గా ఉంచడంలోనే, ఇది మేము అవుట్డోర్ వెళ్ళినప్పుడు, ఎందుకంటే అండి హీరో మన సినిమా చేస్తున్నప్పుడు ఆ హీరోని చూసుకునే మొట్టమొదటి మనిషి చాలా ఇంపార్టెంట్ అండి. హీరోని ఇన్స్పైర్ చేసి ఇంకా బెటర్గా సినిమాని పుల్ చేయడానికి ఉపయోగపడేలాగా చేయాలి. అలాంటి ఒక దాంట్లో శ్రీనుబాబు నీ సపోర్ట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు. ఆ సినిమాలో ఉన్నాడండి, స్కూల్ టీచర్ వేషం చేశాడు, చాలా థ్యాంక్స్ సీను. అంటే ఎన్నెన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ వచ్చినా మనకు సీలేలోని పొల్లూరులోని పక్క నుండి ఆ టైమింగ్స్లో కానీ దీంట్లో కానీ హీరో గారికి కంఫర్ట్ ఇస్తూనే, నాకు కంఫర్ట్ ఇస్తూనే సినిమా బాగా వెళ్ళడానికి సపోర్ట్ చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ. అండ్ తర్వాత ఫస్ట్ నవీన్ గారు విన్నారు, తర్వాత శ్రీన్ బాబు విన్నాడు, నెక్స్ట్ థర్డ్ ఒక కొత్త పర్సన్ సడన్గా ఎంట్రీ. సడన్గా మా శ్రీన్ కాల్ చేసి రవణ వాళ్ళ అమ్మాయి ఆఫీస్కి వస్తారంటే కథ వింటారంట అన్నారు. అంటే కథ వింటారా? రవణ వాళ్ళ అమ్మాయి, అసలు అమ్మాయి సెన్సిబిలిటీస్ ఏంటి? పైగా ఏంటంటే అంటే ఒక మోడర్న్ అప్రోచ్ ఉన్న థాట్లో ఉంటారు వాళ్ళు. ఏంటి పరిస్థితి అంటే ఆఫీస్కి వచ్చి ఎదురుగా కూర్చొని, సార్ శివ సార్ కథ నాకు వినాలని ఉంది సార్, చాలా ఎక్కువగా చెప్తున్నారు కథ గురించి, మా డాడీ కానీ శ్రీను కానీ చాలా బాగా చెప్పారు, వినాలని ఉందంటే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేస్తుంటే నేను కొంచెం ఇలా పక్క తిరిగి ఇలా షార్ట్లు ఇలా చెప్తున్నాను, సౌండ్ వినిపిస్తుంది. ఇలా చూస్తే అంటే తనకి వాళ్ళ ఫాదర్ను ఊహించుకుంటూ కథ వినడం మోక్షకి. ఎక్కడ సెకండ్ హాఫ్లో ఒక పాయింట్కి వచ్చేటప్పుడు అంటే మనకు వేరండి, మనం ఒక కథను ఊహించుకుంటాం, తనకు ఫాదర్ను ఊహించుకుంటూ తనను ఊహించుకుంటూ కథ విని చోక్ అయిపోయి ఒక పాయింట్కి చేతులు పట్టుకొని, సార్ స్టాప్ ఇట్ సార్ అంది, అండ్ దిస్ ఐ కాంట్ సీ ఇన్ ద థియేటర్ సార్ అంది.